నమస్తే. సామాన్యుడి చేతిలో సామాజిక అస్త్రం నెంబర్ 1 న్యూస్‌కి స్వాగతం. నేను రవీంద్ర. ఆంధ్రప్రదేశ్‌లో కూటమి ప్రభుత్వం ఒక మంచి ఉద్దేశంతో ఫ్రీ బస్ అనేది ఆ పథకానికి సంబంధించి ఒక కీలకమైనటువంటి నిర్ణయం తీసుకొని ఆలస్యం అయినప్పటికీ రాష్ట్రంలో ఉన్నటువంటి ఆ మహిళలకు మనం ఇచ్చినటువంటి మాట ఏదైతే ఉందో దాన్ని నిలబెట్టుకోవాలి అనుకున్నారు. దానిలో భాగంగానే మహిళలందరికీ ఉచితంగా ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణించేందుకు వెసులుబాటు కల్పించారు. ఇప్పటి వరకు బాగానే ఉంది. అయితే ఇప్పుడు ఈ పథకం అమలవుతున్నటువంటి సందర్భంలో కొన్ని ప్రాంతాల్లో ఆర్టీసీ బస్సుల్లో మహిళలు చూపిస్తున్నటువంటి ఆ వైఖరి ఏదైతే ఉందో అది కాస్త అభ్యంతరకరంగా ఉంది. చాలా ఘటనలు జరిగినాయి. అయినా భరించారు. ఎవరు నడుపుతున్న కండక్టర్ కావచ్చు, డ్రైవర్ కావచ్చు. తాజాగా ఆ ఘటనల సంఖ్య అనేది పెరుగుతూ వస్తుంది. మరెందుకు ఆ విధంగా వ్యవహరిస్తున్నారు మహిళలు అనేది వారికి తెలియాలి. రాష్ట్ర ప్రభుత్వం ఒక మంచి ఉద్దేశంతో ఈ యొక్క పథకాన్ని అమలు చేస్తుంది. దాన్ని చక్కగా సద్వినియోగపరచుకోవాల్సినటువంటి వారు బస్సుల్లో చేస్తున్నటువంటి ఆ యొక్క హడావిడి కానీ, హైరానా కానీ ఇంత అంతా కాదు. దీనికి సంబంధించి ఇప్పుడు కొన్ని యూనియన్ అంతా ఐక్యమై ఏకతాటిపైకొచ్చి ప్రభుత్వానికి ఒక అల్టిమేటం అంటే ఇటువంటి ఘటనలు జరిగితే పునరావృతం అయితే మా ఎంప్లాయీస్ కండక్టర్ కావచ్చు, డ్రైవర్ కావచ్చు, విధులకు హాజరు కాలేరు. ఎందుకనంటే పరిస్థితులు అలా ఉన్నాయి. మనం చూస్తున్నాం. అంటే మహిళలు బస్సు ఎక్కినటువంటి ఓ మహిళ తనకు అక్కడ సీటు దొరక్కపోయినా, లేదంటే తాను ఆపమన్న చోట ఆపకపోయినా వెళ్ళి డ్రైవర్ని చితకొడేస్తున్నారు. వారు చేసినటువంటి తప్పేంటండి? నిజంగా ఈ రోజున వారే లేకపోతే మీరు ఆ బస్సులో ప్రయాణం చేయలేరు కదా! అది ఆలోచించట్లా. ఏమి అనలేక, ఏమి చేయలేక వారు అలాగే సహనంతో ముందుకు వెళ్తున్నారు. ఇప్పుడు ఒక కీలకమైనటువంటి నిర్ణయం తీసుకున్నారు. మీరు ఇదే పద్ధతిని అవలంబిస్తే మా వల్ల కాదు. దయచేసి ప్రభుత్వంలో ఉన్నటువంటి పెద్దలారా మీరు మా బాధను అర్థం చేసుకోండి. వారి ఆవేదనలో ఆందోళన చేస్తున్నటువంటి క్రమం ఒక అర్థం ఉంది. ఎందుకనంటే అంతమంది దాదాపుగా ఫుల్ ఆక్యుపెన్సీ అనేది ఉంటుంది. 55 నుంచి 60 మధ్యలో. కనీసం ఆ 30 మంది ఉన్నా సరే ఆ బస్సులో ఒక మహిళ వెళ్ళి డ్రైవర్పై దాడి చేసినా, కండక్టర్ని కాలర్ పట్టుకొని కొట్టినా వారు ఏ రకమైనటువంటి పరిస్థితిలోకి వెళ్తారు? అందరి ముందు వారికి జరిగినటువంటి అవమానం ఏం చేయలేనటువంటి పరిస్థితి. వారికి తిరిగి కొట్టవచ్చు కదా అని అనుకోవచ్చు మీరు. కానీ అక్కడ మహిళ ఆ రకమైనటువంటి ఆలోచన ఎవరు చేయలా. ఇప్పటి వరకు ఎన్నో ఘటనలు జరిగినాయి. కొన్ని సందర్భాల్లో అయితే తోటి ప్రయాణికులపై కూడా దాడి చేసినటువంటి సందర్భాలు ఉన్నాయి. మరి ఈ రకమైనటువంటి విధానంతో వారు ముందుకు వెళ్తే మహిళలు ఇక ఈ పథకం అమలు నిలిపివేయాలా అనే దాని మీద చాలా సీరియస్గా ఫోకస్ పెట్టారు. తాజాగా ఎంప్లాయీస్ యూనియన్కి సంబంధించి కొంతమంది ప్రతినిధులు ఉన్నతాధికారులను కలిశారు. రవాణా శాఖ మంత్రిని కలిశారు. సార్ మీరు ఒకసారి ఆలోచించాలి. ఒక కఠినమైనటువంటి నిర్ణయం కానీ, చర్యలు కానీ తీసుకోకపోతే ఇదే రకమైనటువంటి విధానం ముందుకు వెళ్తుంది. కాబట్టి రానున్న కాలంలో మా వాళ్ళు డ్యూటీ చేయలేనటువంటి పరిస్థితి. ఎవరు చేస్తారు? అలా ఒక 30 మంది 40 మందిలో డ్రైవర్పై దాడి చేయటం, కండక్టర్ని కాలర్ పట్టుకొని కొట్టడం, తోటి ప్రయాణికులపై అనుచితంగా అసభ్యకరంగా ప్రవర్తించడం మనం చూస్తున్నాం. ఒకే బస్సు ఎక్కినటువంటి మహిళలు ఇద్దరు కూడా సీటు విషయంలో కొట్లాట. ఎందుకమ్మా కాముగా ఉండండి, అలా చేయకూడదు అని అడిగినటువంటి కండక్టర్పై ఇద్దరు కూడా వెళ్ళి దాడి చేస్తున్నారు. మరి ఏమనాలి వీళ్ళని? చక్కగా కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే ఈ పథకాన్ని అమలు చేస్తారని భావించారంతా. సరే, కొన్ని ఆర్థికపరమైనటువంటి విధానాల వల్ల ఆలస్యం అయింది. చక్కగా వినియోగించుకోవాలి. వినియోగించుకుంటున్నారు. ప్రతిరోజు లక్షల మంది ప్రయాణం చేస్తున్నారు ఆర్టీసీ బస్సులు ఉచితంగా. మరి వారిని ఆ యొక్క లీడ్ చేసేటువంటి డ్రైవర్ కానీ, కండక్టర్ని కానీ, తోటి ప్రయాణికులను ఎలా చూడాలి?
అది విస్మరించి అది పక్కన పెట్టి ఇష్టం వచ్చినట్టు మాట్లాడటం, అనుచితంగా ప్రవర్తించడం, కాళ్ళెత్తి మరీ తన్నేస్తున్నారు. మరి బాధ ఒక్కటి కాదు డ్రైవరు, కండక్టర్ది. మేమైతే ఎలా చేయాలి? మా ప్రాణాలు గాలిలో కలిసిపోతాయి, మా కుటుంబాలు ఏమవ్వాలి? మరి ఆవేదన అదే. దాదాపుగా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఉద్యోగుల్లో 500 మంది వరకు రిటర్న్గా రాసి ఇచ్చారట. ఇలా అయితే మేము చేయలేము, మీరు మాకు ఒక భరోసా కల్పించాలి, సెక్యూరిటీ అనేది ఉండాలి. దీనికి సంబంధించి కూటమి ప్రభుత్వంలోని పెద్దలు కూడా ఒక ఆలోచన చేయాలి అనేది బాగా వినిపిస్తుంది. ఎవరైతే కండక్టర్ని అలాగే డ్రైవర్ని, తోటి ప్రయాణికుల్ని దాడి చేసినా, అసభ్యకరంగా వారి నైతిక విలువలు కానీ హక్కులకు భంగం కలిగించే విధంగా ప్రవర్తిస్తే వారు ఇక ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణం చేయకుండా ఒక నిర్ణయం తీసుకోవాలి, చర్యలు తీసుకోవాలి. అప్పుడైనా సరే ఇటువంటి ఆగుతాయేమో. ఇక్కడ అందరినీ ఉద్దేశించి మేము చెప్పట్లా, మహిళలు చాలామంది ఆ పథకాన్ని వినియోగించుకుంటున్నారు, తోటి ప్రయాణికులకు గౌరవం ఇస్తున్నారు. కండక్టర్తో మాట్లాడే విధానం కానీ, డ్రైవర్తో మాట్లాడే విధానం కానీ కొంత చక్కగా ఉంటుంది, పొలైట్గా. కానీ మిగిలిన వారే కొంతమంది, వారి గురించి నేను చెప్తున్నా, అందరిని ఉద్దేశించింది కాదు ఇది. కాబట్టి ఇప్పటికైనా మారాలి, మేము కోరుకునేది అది. వారు కూడా బతుకుదెరువు కోసం ఉద్యోగాలు చేసుకోవడానికి రోడ్డు ఎక్కినటువంటి పరిస్థితి. వాళ్ళు క్షేమంగా ఉంటే, చక్కగా డ్రైవింగ్ చేస్తే మనం కూడా మన గమ్యస్థానాలకి హ్యాపీగా రీచ్ అవుతాం. అది మరిచిపోయి వారిని మాట్లాడటం, తిట్టడం, కొట్టడం, ఈ రకమైనటువంటి పరిస్థితి. మొత్తానికైతే మరి కూటమి ప్రభుత్వం ఏదైతే ఎంప్లాయీస్ సంబంధించినటువంటి విషయంలో వారికి ఒక భరోసా, భద్రత కల్పిస్తారా, లేదా ఇదే విధానం కొనసాగితే రానున్న కాలంలో అసలు ఆ పథకం కింద మహిళలు ఉచితంగా ప్రయాణం చేయటానికి అవకాశం లేకుండా ఉంటుంది, కూటమి పెద్దలు కలగ చేసుకోకపోతే. ఎందుకంటే వారు విధులకు డుమ్మా కొడతారు, పెద్ద ఎత్తున ఆందోళన చేస్తారు. ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వంపై ఎవరు కూడా ఏ వర్గానికి సంబంధించి కూడా ఆనందం కానీ, సంతోషం కానీ, సంతృప్తి కానీ ఏదీ లేదు. మరి ఇటువంటి తరుణంలో కూటమి ప్రభుత్వం చాలా ఒక ఆలోచన చేయాలి, విశాల దృక్పథంతో. వారి సెక్యూరిటీ కూడా ముఖ్యమే, వారి భద్రత. బస్సుల్లో అన్నారు, మొన్న ఏదో రివ్యూ జరిగింది ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్ సంబంధించి, ప్రతి ఈ యొక్క బస్సుల్లో సీసీ కెమెరా అనేది ఏర్పాటు చేస్తామని. సరే, మాటలకు బాగానే ఉంటుంది, కానీ ఆచరణ ఇప్పట్లో అయ్యేది కాదు. అది దానికి కోట్లాది రూపాయలు కావాలి. ఇప్పటికే ఆర్థికపరమైనటువంటి ఇబ్బందులతో కూటమి ప్రభుత్వం సతమతం అవుతుంది. ఒక ప్రకటన చేయాలి, ఇటువంటి ఘటనలు జరిగితే ఆన్ స్పాట్ వారి ఆధార్ కార్డు చూపిస్తారు కాబట్టి ఆధార్ కార్డు నెంబర్ నోట్ చేసుకోవడం, వారికి అసలు బస్సుల్లో ప్రయాణం చేయకుండా, అలాగే ఇతర సంక్షేమ పథకాలు కూడా అందకుండా చేయాలి. ఆ విధంగా ఉండాలి. అలా చేయమని మా అభిమతం కాదు. కాకపోతే ఇటువంటి ఘటనలు పునరావృతం కాకుండా ఉండాలంటే ఇటువంటి కఠినమైనటువంటి చర్యలు తీసుకోవాలి. కాబట్టి మహిళలారా ఆలోచించండి, మీ ద్వారా మిగిలిన వారైనా మారితే బాగుంటుంది. ఎందుకంటే మనం వారిని చాలా భద్రంగా చూసుకోవాలి, కండక్టర్ కానీ డ్రైవర్ కానీ. వారి డ్యూటీయే చాలా సాహసంతో కూడింది. మరి అటువంటి వారిని ఇంకా రెచ్చగొట్టే విధంగా చేయటం అనేది కరెక్ట్ కాదు. ఈ టాపిక్పై మీ విలువైనటువంటి అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియజేయండి. దయచేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.